ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిరంజీవి పేరు వినిపించేది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో తెలుగు సినిమా జెండా ఎగరేస్తున్న పేరు రామ్ చరణ్. ఇది కేవలం ఒక హీరో సినిమా కాదు, ఇది ఒక వారసత్వం, ఒక లెగసీ, ఒక సామ్రాజ్యం. త్రిబుల్ ఆర్ తర్వాత ప్రపంచం మొత్తం ఒక మాట చెప్పింది, ఈ మనిషిలో ఫైర్ ఉంది. ఇప్పుడు అదే ఫైరు పెద్ద రూపంలో థియేటర్లో పేలబోతుంది. జూన్ 4న సినిమా రిలీజ్ కాదు, బాక్సాఫీస్పై యుద్ధం మొదలవుతుంది. పెద్ది మీద ఎందుకు ఇంత ఎక్స్పెక్టేషన్ తెలుసా? ఎందుకంటే ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు, రామ్ చరణ్ కెరీర్లో మరో లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ లుక్ చూసారా, ఆ బాడీ లాంగ్వేజ్ చూసారా? గ్రామీణ బ్యాక్డ్రాప్లో రామ్ చరణ్ కనిపించిన ప్రతిసారి ఆడియన్స్కి ఒక రా ఎనర్జీ ఫీల్ అవుతుంది. రంగస్థలంలో చిట్టిబాబు ఎలా చరిత్ర సృష్టించాడో ఇప్పుడు పెద్దీలు ఇంకా డేంజరస్ అవతారంలో వస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, కానీ ప్రతి సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకునే హీరోలో చాలా తక్కువ లిస్టులో ఉంటారు. ఆ లిస్టులో టాప్లో ఉంటాడు రామ్ చరణ్. ఒకవైపు క్లాసు, మరోవైపు మాసు, డ్యాన్స్లో గ్రేస్, ఫైట్స్లో బీస్ట్, ఎమోషన్స్లో న్యాచురల్ ఫ్లో. అందుకే ఆయన పాన్ ఇండియా స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. చిరంజీవి గారి పేరు తీసుకుని ఇండస్ట్రీలకు రావడం ఒక విషయం, ఆ పేరును మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లడం మరో విషయం. అది రామ్ చరణ్ చేసి చూపించాడు. నాన్నకి తగ్గ తనయుడు అనే మాట ఇప్పుడు ఆయన కోసమే పుట్టింది అనిపిస్తుంది. త్రిబుల్ ఆర్ తర్వాత బాలీవుడ్ కూడా షాక్ అయింది, హాలీవుడ్ కూడా నోరు తెరిచింది. ఇప్పుడు పెద్దీతో బాక్సాఫీస్ రికార్డులు వణికిపోవాలి. సినిమా నుంచి ఒక పోస్టర్ వచ్చినా సోషల్ మీడియా బ్లాస్ట్, ఒక గ్లిమ్స్ వచ్చిన మిలియన్ వ్యూస్, ఒక డైలాగ్ వచ్చిన ట్రెండ్. ఇది సాధారణ హీరో క్రేజ్ కాదు, ఒక మెగా ఫినామస్. ఇండస్ట్రీలో 1000 కోట్లు మాట్లాడడం ఈజీ కాదు, కానీ పెద్ద విషయంలో ఫ్యాన్స్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం రామ్ చరణ్ మీద ఉన్న నమ్మకం. జూన్ 4 తర్వాత థియేటర్లో ఏం జరగబోతుందో తెలుసా? టికెట్లు దొరకవు, షోలు పెరగవు, రికార్డులు బ్రేక్ అవుతాయి, బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, మెగా అభిమానుల ఎమోషన్. చిరంజీవి గారు ఒక తరం హార్ట్ బీట్ అయితే రామ్ చరణ్ కొత్త తరం గర్వం. తండ్రి లెగసీని మోస్తూ తనకంటూ కొత్త చరిత్ర రాస్తున్నాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని కంపారిజన్ జరిగినా సైలెంట్గా తన పనితో సమాధానం చెప్పే హీరో రామ్ చరణ్. అందుకే అభిమానులు అంటున్నారు, ఇతని హీరో కాదు, ఇండియన్ సినిమా ఫ్యూచర్. జూన్ 4న దగ్గర పడుతుంది, థియేటర్లు సిద్ధమవుతున్నాయి, ఫ్యాన్స్ పూనకాలతో ఎదురు చూస్తున్నారు. ఒక విషయం మాత్రం గ్యారంటీ, పెద్ద రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర కొత్త రాజ్యం మొదలవుతుంది. 1000 కోట్లు, అది కూడా చిన్న టార్గెట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. మెగా అభిమానుల సిద్ధమా? ఎందుకంటే పెద్ద వస్తున్నాడు, బాక్సాఫీస్ వణికిపోతుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.